వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. సాధారణంగా పల్లెటూర్లకు మనం వెళ్తే అక్కడ చాలా ఇళ్లలో ఆవులు గేదెలు పెంచుకుంటూ ఉంటాం, చూస్తుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆవులను అలాగే గేదెలను పెంచడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే లక్షల్లో వాటిని కొనుగోలు చేసి వాటికి సరైన ఫుడ్డు అలాగే పౌష్టికాహారం అందించలేక చాలామంది రైతులు ఈ ఆవులను పెంచడం మానేశారు. శ్రీకాకుళం జిల్లా గోవర్ధనగిరి గోశాలకు చెందిన ఒక ప్రముఖులు ఈ ఆవుల పట్ల అవగాహన కల్పిస్తూ రైతులకు ఈ ఆవుల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. సో ఈ విశాఖలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల జాతులకు సంబంధించిన ఆవులను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. దీని గురించి మరిన్ని విషయాలను ఆ గోవర్ధనపురం గోశాల నిర్వాహకులు మహేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈ ఇక్కడ ఉన్న కార్యక్రమంలో వివిధ రకాల ఆవులను మేము చూసాం. చాలా వరకు ఆవులను చూసే పరిస్థితి లేదు సార్. పల్లెటూర్లకు వెళ్తే గతంలో కనిపించేవి. పల్లెటూరులో కూడా రైతులు వాటిని పెంచి పోషించే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో మీరు ఇన్ని రకాల ఆవులను పెంచాలని మీకు ఎందుకు అనిపించింది సార్? మాది యాక్చువల్గా గ్రానైట్ క్వారీ వ్యాపారం అండి, అవనీర్ గ్రానైట్స్. మా గ్రానైట్ క్వారీ నుంచి బ్లాక్స్ అన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి. మేము యాక్చువల్గా మన క్వారీ పక్కన ఉన్న విలేజర్స్తో ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు విలేజర్స్ చెప్పే మాట ఏంటంటే, ఈ ఆవులను పెంచడం వర్కౌట్ అవుతుంది సార్. ఇప్పుడు మ్యాక్సిమం మనకి రోజుకి పూటకి 1.5 2 లీటర్లు ఇస్తాయి. ఉదయం సాయంత్రం కలిపితే 4 లీటర్లు ఇస్తాయి. అందులో 1 లీటరు 1.5 మనం వాడుకుంటే మిగతా 2-3 లీటర్లు మనం కేంద్రానికి పోస్తే 35 రూపాయల లెక్కన రోజుకి 70 రూపాయల నుంచి 80 రూపాయలు 90 రూపాయలు వస్తుంది. అంటే నెల మొత్తం కష్టపడినా 2000-3000 వస్తుంది. ఆ 2000-3000తో మా మేత ఖర్చులు, దానా ఖర్చులు, మా శ్రమ ఇవన్నీ చూసుకుంటే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు సార్. వీటన్నిటికంటే ఏంటంటే ఒక 1/2 లీటరో 1/4 లీటరో పాలు కొనుక్కొని తాగితే ఇంకా అంతకంటే బెస్ట్ ఉండదని విలేజర్స్ అభిప్రాయం. ఈ విలేజర్స్ నుంచి ఈ పరిస్థితి ఇదే కొనసాగితే ఆల్మోస్ట్ ఇప్పటికి 70-80% విలేజెస్లో ఆవులు అనేవి మాయమైపోయినాయి. ఆవులు అనేవి మొత్తం జీరో. మిగతా 20-30% విలేజెస్లో హార్డ్లీ 10-20 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు మనం వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం చేయాలన్నా, ప్రకృతి వ్యవసాయం చేయాలన్నా అవే ప్రధానం. ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలతోటి అవే ప్రధానం. ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే మిల్కింగ్ ఆవుస్ రైతుల దగ్గరికి చేరాలంటే ఈ రైతుల్లో ఉన్న అపోహ పోగొట్టాలి. ఈ మిల్కింగ్ ఆవులు అనేవి రైతుల దగ్గరికి చేర్చాలి. ఈ మిల్కింగ్ ఆవులని రైతుల దగ్గరికి చేర్చాలంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రైతుల దగ్గరికి వెళ్ళి నువ్వు 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టి ఆవును కొనుక్కో, నీకు 15 లీటర్లు ఇస్తుందంటే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. అవును. అందుకని మేమేంటంటే ఒక చిన్న ప్రయత్నంగా ముందు మనం ఈ మిల్కింగ్ బ్రీడ్స్ తోటి మనం పనిచేస్తే దాంట్లో వచ్చే కష్టాలు నష్టాలు తెలిస్తే మనం వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ తీసుకురావచ్చు. వాళ్ళని మోటివేట్ చేసి ఆవులు ఇంటింటికి ఒక ఆవుని కనుక చేర్చగలిగితే మన ప్రయత్నం సఫలమైనట్టే. ఈ ప్రాసెస్లో మనం చేసే ప్రయత్నమే ఈ గోవర్ధనపురం గోశాల. ఎన్ని ఉన్నాయి సార్ మీ గోశాలలో ఆవులు? మా 8 బ్రీడ్లు ఉన్నాయండి. 8 బ్రీడ్లో మెయిన్గా మేము మిల్క్ ఇచ్చే ఆవులు 5 బ్రీడ్ల మీద పనిచేస్తున్నాం. కాంక్రీజ్ ఒకటి, సాహివాల్ ఒకటి, రాఠీ ఒకటి, థార్పార్కర్ ఒకటి, పొంగనూరు ఒకటి. పొంగనూరు తక్కువ ఇస్తుంది, 1-2 లీటర్లు ఇస్తుంది. మిగతా 5 పొంగనూరు అంటే మేము సరదాగా పెంచుతున్నాం. మిగతా 5 బ్రీడ్లు 10 లీటర్ల నుంచి 20 లీటర్ల వరకు ఇచ్చే ఆవులు ఉన్నాయి రోజుకి. అంటే పొద్దున సాయంత్రం కలిపితే 10 లీటర్ల నుంచి 20 లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి. వాటి మీద పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రదర్శనకి 5 రకాలు ఈ 5 రకాలు తెచ్చాను, చూపిస్తాను. చూపించు. ఇది ఈ జాతి థార్పార్కర్ అండి. ఓకే. ఇది శ్వేత కపిల, కొమ్ములు, ముట్టె, కనురెప్పలు, తోక అన్నీ మొత్తం వైట్ రంగు. ఈ బ్రీడ్ మీకు హర్యానా, పంజాబ్లో ప్రముఖంగా వినిపించే బ్రీడ్ ఇది. ఇది మినిమం మనకి 12 లీటర్ల నుంచి 15-16 లీటర్ల వరకు పాలు ఇస్తుంది ఇది. సార్ ఇప్పుడు చాలామంది రైతులు ఒక అపోహ ఉంది సార్. ఇప్పుడు మీరు హర్యానా నుంచి లక్షలు కొనుగోలు చేసి తీసుకొచ్చారు.
సో రైతులు ఎలా ఆలోచిస్తారంటే ఇంత మనకు పెట్టుబడి పెట్టాం కాబట్టి ఇంత లీటర్లు పాలు వస్తాయని వాళ్ళు అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అవి ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం పెట్టే ఆహారాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవచ్చు. సో మీరు వాటిపై వారికి ఏ విధమైన అవగాహన కల్పిస్తారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు అందరూ చేసే రైతులందరూ చేసి వేరే అదర్ గోశాల వాళ్ళు చేసి వీళ్ళందరూ చేసే స్మాల్ మిస్టేక్స్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఇవాళ రేపో ఈయన ఆవును తెచ్చుకుంటే అదేంటంటే స్ట్రెస్కి ఫీల్ అయ్యి కనీసం ఒక 1 month 2 months సెట్ అవడానికి పడుతుంది. ఈ స్పాన్లో ఏంటంటే ఇది ఆ పాలు ఇవ్వదు, అక్కడ ఇస్తుంది, ఎక్కడ ఇవ్వదు అన్న కండిషన్లో వీళ్ళు డిమారలైజ్ అయిపోయి దానికి తిండి పెట్టడం మానేయడం, ఇంకా అది ఎవరికి వాళ్ళకి తక్కువ రేటుకి అమ్మేయడం ఇలాంటివన్నీ జరుగుతారు. ఈ రైతులు అనేవాళ్ళు ఇలాంటివి తెచ్చుకునేది మీకు మినిమం 3 months 4 months ప్రెగ్నెన్సీ ఇంకా ఏనడానికి ఉన్న టైంలో 7 months 8 months ప్రెగ్నెన్సీ ఉన్న ఆవుల్ని తెచ్చుకోవాలి. ప్లస్ రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 30% సబ్సిడీ వచ్చింది. ఇప్పుడు మనం ఇంత అందమైన ఆవులు ఇంత 2 లక్షలు పెట్టి తీసుకోవాల్సిన పని లేదు. ఇదే బ్రీడు మీకు 1,00,000 రూపాయలు 1,10,000 1,20,000 వస్తుంది. వాళ్ళ దగ్గర ఉండే ఆవు అమ్మితే 30,000 వస్తుంది. వాళ్ళకి సబ్సిడీ గవర్నమెంట్ దగ్గర నుంచి 25,000-30,000 సబ్సిడీ వస్తుంది. ఆ మిగతా 30,000 వాళ్ళు పెట్టుకోగలిగితే వాళ్ళకి ఈ ఆవుకు పాలకి రేట్ ఏమో 120 రూపాయలు. A2 దేశీ మిల్క్ సిటీలో 120 రూపాయలు ఉంది. మామూలు వాళ్ళు పెంచే ఆవులకైతే 30 రూపాయలు 35 రూపాయలు ఉంది. ఈ వాల్యూ డిఫరెన్స్లో వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. ఈ అపోహలన్నీ పోగొడదామని మేము మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం. అంటే చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇదేంటి సార్? ఇది థార్ పార్కర్ బుల్ అండి. ఇది కేజీ అంటే దీని వయసు 2 సంవత్సరాలు. ఈ బ్రీడ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి తీసుకొచ్చాం. సెమన్ స్టేషన్ నుంచి కామధేను గోశాల అశుతోష్ మహారాజ్ ఆశ్రమం నుంచి వచ్చింది. ఇది హైట్ ఇంతే సార్? లేదు, మంచి హైట్ వస్తుంది. ఇది ఓన్లీ 23 months ఓల్డ్ ఇది. అంటే ఇంకొక 1 year 2 yearsలో ఇది పొంగనూరు కవ్వు అండి. ఇది మీకు 2 లీటర్లు పాలు ఇస్తుంది. ఇది ఇందాక మన విజయరామ్ గారు దీనికి పూజ చేశారు. ఓకే. దీని పిల్లలకి కామధేను శబల అని పేర్లు పెట్టారు వీటికి. ఇది రాఠీ బ్రీడ్ అండి. ఇది మీకు 12 లీటర్ల నుంచి 18 లీటర్లు 20 లీటర్ల వరకు పాలిస్తాయి ఈ బ్రీడ్. ఇది రాజస్థాన్ ఎడారుల్లో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వెదర్ ఉంటుంది. అవును. మీకు ఎండాకాలం ఏమో 60 degrees టెంపరేచర్ ఉంటుంది, చలికాలం ఏమో -degree టెంపరేచర్ ఉంటుంది. మనకంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో తిరుగుతూ ఎడారిలో తింటూ లీటర్లు పాలిచ్చే జాతి అండి ఇది. ఎలా సార్? అంటే ఇది ఏం తింటుంది సార్ మా జనరల్గా? అంటే అక్కడ వాళ్ళకి గోధుమ గడ్డి ఏదైనా ఆహారమే. ఇప్పుడు మనం ఆహారమే. మన దగ్గర మనుషులు తింటారు, అక్కడ ఫుడ్ వేరు, మన దగ్గర ఫుడ్ వేరు. అయినా కానీ వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఒక 15 రోజులు 1 రోజుల్లో అలవాటు అయిపోతారు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా 15 రోజులు 20 రోజులు ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బంది అనే పీరియడ్ మనం కవర్ చేసుకోగలిగితే పెర్ఫామ్ చేస్తాం. ఎలా ఉంటుంది సార్ దీని ధర? ఎలా ఉంటుంది సార్? అంటే మీకు ఈ 60,000-70,000 అక్కడ కొనడం, ఒక 20,000 25,000 కిరాయి దగ్గర నుంచి 1,00,000 రూపాయల నుంచి ఇంకా అప్పర్ లిమిటే దేర్ ఇస్ నో లిమిట్. అది నువ్వు 1,00,000 పెట్టచ్చు, 5 లక్షలు పెట్టచ్చు, 10 లక్షలు పెట్టచ్చు. అది ఇంకా మన ప్యాషన్ బట్టి ఉంటుంది. అంటే మినిమం ఎంత నుంచి మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది సార్? అంటే మీకు ఆల్మోస్ట్ 60,000-70,000 అంటే మనకి చేర 1,10,000 1,10,000 వచ్చే ఆవు కూడా మీకు 12 లీటర్లు 14 లీటర్లు అలా ఇస్తుంది, 16 లీటర్లు అలా ఇస్తాయి. ఓకే. ఇదేంటి సార్? ఇది రాఠీ బ్రీడింగ్ బుల్ అండి. మన దగ్గర ఉన్న రాఠీ ఆవులకి బ్రీడింగ్ కోసం అని తెచ్చిన బుల్ ఇది. ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇది? అక్కడే మన రాజస్థాన్ నుంచి. ఓకే. రాజస్థాన్ నుంచి తెచ్చాం. ఓకే. దీని కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అవును. ఇది సాహివాల్ బ్రీడ్ అండి. ఇది స్వర్ణ కపిల, మొత్తం గోల్డ్. ఇది మొత్తం గోల్డ్. మీకు తోక, చెవులు, కళ్ళు, కనురెప్పలు అన్నీ గోల్డ్. ఓకే. ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది సార్? ఇది 14 లీటర్లు. ఈ బ్రీడ్ కూడా 12 లీటర్ల నుంచి 16 లీటర్ల వరకు బ్రీడ్ ఇది ఇస్తుంది. ఇవి రాఠీ సాహివాల్ అనేవి తక్కువ తిని ఎక్కువ పాలిచ్చి ఎక్కువ రోజులు పాలిస్తాయి.
ఓకే. ఇప్పుడు మీకు ఒక లాక్టేషన్లో 2500 నుంచి 3000, 3500, 4000 వరకు ఇప్పుడు ఇది ఉంది. దీని ఇది కేజీఎస్జీ నుంచి కొన్నాం, ఇది బుల్లు. దీని మదర్ మిల్క్ దీని మదర్ మిల్క్ మీకు 4900 లీటర్లు. దీని ఫాదర్ మిల్క్ 5200 లీటర్లు పర్ లాక్టేషన్. అంటే 305 రోజుల్లో దీని మదరు 4900 లీటర్లు ఇచ్చింది. రికార్డెడ్ బుల్ అనమాట. దీని ఫాదర్ అయితే 5200 మిల్క్ ఇచ్చింది. ఇది ఏ ఊరు సార్? ఫాదర్ మదర్ ఫాదర్ అక్కడ ఎక్కడ సార్? ఇది పంజాబ్, హర్యానా. పంజాబ్ అండ్ పంజాబ్లో ఉండే ఆవులు అనమాట. ఇది కాంక్రీజ్. ఇవి కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. ఇవి గుజరాత్, పాకిస్తాన్ బార్డర్, కచ్ బార్డర్లో వాటి కొమ్ములు చూస్తేనే అర్థమవుతున్నాయి సార్. ఇది చాలా అంటే ఫ్రెండ్లీ కౌసే. బాగా అలవాటు అయితే ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇనీషియల్గా కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాయి. తెలియని వాళ్ళు రానివ్వ దగ్గరికి. ఇది కూడా 15 లీటర్లు ఇస్తుంది పాలు. ఇవి కూడా నీకు ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఎక్స్పోజ్ అయిన ఆవులే. ఆ కండిషన్స్లో ఎక్స్పోజ్ అయ్యి మీకు సాహివాల్, రాఠీలాగా కాంక్రీజ్ కూడా మంచి మిల్కర్స్ ఇవి. అంటే ఇవి ఏంటంటే మీకు తట్టుకునే శక్తి ఎక్కువ, వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువ. వీటికి తొందరగా రోగాలు, మాస్టరైటిస్ ప్రాబ్లమ్స్ ఇవేం రావు. వీటి మిల్క్ ఇంకా అమృతమే. ఈ ఆవుల మిల్క్ అయితే మీకు అమృతంతో సమానం. సో అంటే అక్కడ ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉన్న పెరిగిన ఆవులు ఇవి. సో మన దగ్గరకు వచ్చాక చాలా రిలాక్స్డ్గా ఉంటాయేమో. డెఫినెట్గా ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తే, ఇప్పుడు మీరు గుజరాత్కి వెళ్ళారనుకోండి, ఒక ఇండైజెషన్ ప్రాబ్లము, తినలేకపోవడము, ఆ చపాతీలు మీకు రాకపోవడము, ఇవి మీకు పడకపోవడము, వాళ్ళ ఫుడ్ స్టైల్ మీకు పడకపోవడము. ఇప్పుడు మేము చైనా వెళ్ళాం, వాళ్ళ తినే ఫుడ్ చూస్తే మాకు వాంతులు వచ్చేస్తాయి. ఇంకా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. వాళ్ళేమో మంచిగా తింటూ ఉంటారు. అలా మీకు. సో ఇప్పుడు ఇవి కూడా ఇక్కడ మిగతా జాతులతో సార్ ఇవన్నీ కలిసిపోతాయి సార్? అంటే ఇవి ప్యూర్ ఇండియన్ దేశీ బ్రీడ్స్ అండి. ఇవన్నీ ఇండియన్ దేశీ బ్రీడ్స్. మనకి ఆంధ్రాకి ఒంగోలు ఎలానో, మనకి ఇవి గుజరాత్కి గిర్, కాంక్రీజ్, హర్యానాకి సాహివాలు, థార్ పార్కర్ పంజాబ్కి, రాజస్థాన్కి రాటి. దీస్ ఆర్ ఆల్ ప్యూర్ ఇండియన్ బ్రీడ్స్. మీకు వీటిల్లో మీకు ఆ పాలకి మంచి గుణం ఉంది, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది. ఈజీగా వీటి పాలు చిన్నపిల్లలకు కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. సార్ అదేంటి సార్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న అన్ని ఆవుల కల్లా? అది కొంచెం అంటే అది ఆ బ్రీడ్ అలాంటిది. ఏంటి సార్ దాని బ్రీడ్? కాంక్రీజేనా? కాంక్రీజ్. అది మీకు బ్లాక్ కపిల్ అనమాట. ఓకే, ప్యూర్ బ్లాక్. అందుకని అది కొంచెం చూడడానికి ఆ కొమ్ములు వాటి వల్ల మీకు కొంచెం అగ్రెసివ్గా, భయంకరంగా అనిపిస్తుంది. కానీ అది కూడా ఇంచుమించు 12 లీటర్లు ఇస్తుంది సార్. అది బుల్. అది క్రాసింగ్ బ్రీడింగ్ కోసం వాడే బుల్ అనమాట. ఓకే. ఇంకేమున్నాయి సార్ మన దగ్గర? ఇవి పొంగనూరు ఆవులు సార్. పొంగనూరు ఆవులు ఇందాక విజయరామ గారి పేర్లు పెట్టిన ఆవులు అనమాట ఇవి. ఇవి రెండునండి. ఇవి ఎంత సార్ వీటి వయసు? ఇది 7 రోజులండి. ఓకే, 7 రోజులండి. 7 రోజులు. చాలా చిన్నవి సార్. అప్పుడే దీని మెడలో గంటలు కూడా కట్టారు. 7 రోజులు. విజయరామ గారు దీనికి శబలా అని పేరు పెట్టారు. ఓకే. ఇది శబలా రాట వేసేటప్పుడు ఫస్ట్ పుట్టిన అదే టైంలో పుట్టింది. మేమేడ రాట ఎత్తుతున్నాం, ఆ టైంలో ఆ క్షణంలో పుట్టింది. ఇవి హైట్ ఇంతే సార్, కొంచెం పెరుగుతాయి సార్. ఇప్పుడు మన 3 పొంగనూరు ఆవులు 3 అడుగుల నుంచి 4 అడుగులు ఉంటాయండి. ఓకే. ఇవి పొంగనూరు ఆవులు 3 అడుగుల నుంచి 4 అడుగులు ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా ఆవులు పెంచాలన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, అంత పెద్ద ఆవుల్ని మేపలేము అనుకుంటే, ఒక 1/2 లీటర్ ఇచ్చినా మన ఇంట్లో సరిపోతాయి అని అనుకుంటే, ఇవి ఈజీ టు మెయింటైన్ అనమాట. అంటే తేలిగ్గా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇవి దోళ్ళు, వీటి తల్లులు ఆడ చూశారు కదా. అవును, స్టార్టింగ్లో ఉన్నాయి. అవును. అంటే వీటి చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి. సో చాలామంది ఇక్కడికి వచ్చిన సందర్శకులంతా కూడా వీటితో ఫోటోలు దిగుతున్న పరిస్థితి కూడా చూసాను.
సార్ ఫైనల్గా ఇప్పుడు మీరు చేపట్టిన మీ విలేజ్లో చేపట్టిన కార్యక్రమాలు ఏదైతే సావర్కోటలో ఎలా ఉంది సార్? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? రైతుల్లో ఎటువంటి మార్పును మీరు చూసారు సార్? అంటే ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఇప్పుడు మనం 1 year నుంచి ఈ బ్రీడ్స్ అన్ని పెట్టడం, 1 year నుంచి ఈ బ్రీడ్స్ మీద పనిచేయటం ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే జనాలకు కొద్దిగా అవేర్నెస్ పెరుగుతుంది. ఇలాంటి ఆవులు ఉన్నాయి, వీటికి విలువ ఉంది అని మనం ఏంటంటే వాళ్ళని కూడా పార్ట్ చేసి, ఇప్పుడు మనకు సరౌండింగ్స్ 1 or 2 విలేజెస్ ఉన్నాయి. పెద్ద గుజ్జువాడ, చిన్న గుజ్జువాడ, గోవర్ధనపురం, ఈ విలేజెస్ ఉన్నాయి. మేమేంటంటే చిన్నగా ఆ విలేజెస్ని కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 2 ఆవులు 3 ఆవులు 10 ఆవులు పెంచుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ ఆవులు ఇప్పించే ఏర్పాటు చేసి, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మిల్క్ కలెక్ట్ చేసి కన్జ్యూమర్స్కి మనం ఎక్కడైతే యూజర్స్ ఉన్నారో వీటికి ఎక్కడైతే విలువ ఉందో వాళ్ళకి సప్లై చేసే ప్రోగ్రాము, ప్లస్ వీటి ద్వారా వచ్చే మాన్యూర్ తోటి ఆ విలేజర్స్కి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించి ఆ విలేజర్స్ని మేము ఉండే కమ్యూనిటీని, మేము ఎంకే గోల్డ్ కోస్ట్ ఎండాడ ఎంకే గోల్డ్ కోస్ట్లో ఉంటాం, మేము పండించే విలేజర్స్ కను మేము నివసించే గేటెడ్ కమ్యూనిటీకి లింక్ చేయగలిగితే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన రైసు, వాళ్ళకి కావాల్సిన కూరగాయలు, వాళ్ళకి కావాల్సిన పాలు, వాళ్ళకి కావాల్సిన నెయ్యి, వాళ్ళకి కావాల్సిన పప్పు దినుసులు, వాళ్ళకి కావాల్సిన బెల్లం విలేజర్స్ కనుక వాళ్ళకి సప్లై చేయగలిగితే, ఎవరికైతే యూజర్స్కి పర్సనల్ డాక్టర్ ఎలా ఉంటాడో పర్సనల్ ఫార్మర్ కూడా అలానే తయారవ్వాలి. మేమంటే ఎక్కువగా దేశం అంతా మార్చే ప్రయత్నం మేము చేయట్లేదు. మేమేంటంటే మా పక్కన ఉన్న విలేజెస్, మేము ఉంటున్న సొసైటీని వీళ్ళందరినీ లింక్ చేయగలిగితే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుంటే మనం అందరం బాగుంటాం అన్న కాన్సెప్ట్లో జరుగుతున్న ప్రయత్నం అనమాట. సార్ వీటికి మందులు, మెడిసిన్ కూడా లోకల్కి సంబంధించినవి ఉంటాయి సార్ వీటికి ప్రత్యేకంగా? ఏదైనా మనిషికి నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అదే, నీకు తలనొప్పి వస్తే అదే మెడిసిన్, కడుపులో నొప్పి వస్తే అదే మెడిసిన్. నీకు మనుషులు తినే విధానం మార్పు, టేస్ట్ మార్పు, నాలుగు మీద ఉన్నదే మారుతుంది కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అంతా ఒకటే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా ఈ వివిధ రకాల జాతులకు సంబంధించిన ఆవులన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. రైతులు గో ఆధారిత వ్యవసాయం అంటే ఆవుల్ని పెంచడం ద్వారానే సాధ్యమవుతుందని, సో ప్రతి ఒక్కరు కూడా ఆవుల్ని పెంచడం ద్వారానే ప్రకృతిలో మార్పులను తీసుకురావచ్చని మహేష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.